మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఇంట్లోనే ఫ్రెష్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసినవి పాలు 1 లీటరు. స్టవ్ వెలిగించి ఒక పాత్రలో పాలు పోసి వేడి చేసుకుందాం. చిక్కటి పాలు అయితే బాగుంటాయి. చిన్న మంట మీద లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కాస్తే ఇలా కాగుతుంది. ఇప్పుడు ఇలా మీగడ పైకి వచ్చినప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాన్ని స్పూన్తో పైకి వచ్చిన పాలు మీగడిని స్పూన్తో పక్కకు పెట్టి ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టి చల్లారనిద్దాం. ఇప్పుడు ఇలా చల్లారిన పాలని ఫ్రిడ్జ్లో ఒక రాత్రి అంతా ఉంచితే మీగడ గట్టిపడుతుంది. ఇప్పుడు ఉదయం ఇలా ఫ్రిడ్జ్లో నుంచి పాలు బయటకు తీసి ఇలా పైకి తయారైన మీగడని ఒక గిన్నెలో వేసుకొని భద్రం చేసుకుందాం. ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడదాం. ఇలాగే ఒక 10-15 రోజులు అలా మీగడ తీసి ఉంచాలి. ఇది అలా తీసి ఉంచిన పాల మీగడ. దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ చేద్దాం. ఈ క్రీమ్ తయారు చేయడానికి చిక్కటి పాలైతే బాగుంటుంది. మీగడ కూడా చక్క మందంగా పడుతుంది. ఇప్పుడు ఇలా 10-15 రోజులు తీసి నిల్వ ఉంచిన మీగడని మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన పాల మీగడ. ఇదిగో క్రీమ్ తయారైంది, ఫ్రెష్ క్రీమ్. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా బజార్లో దొరికే క్రీమ్ కన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంతో మంచిది. దీన్ని స్వీట్స్లోనూ కర్రీస్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో ఫ్రెష్గా క్రీమ్ ఎలా తయారు చేయాలో చూసాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా తాజా క్రీమ్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.